కూడా పెట్టాడని ఈయన మీద కేసు. ఆయన ఈరోజు కూడా మీడియాతో మాట్లాడాడు. నేను గట్టిగా నిలబడుతున్నాను, నిలదీస్తున్నాను, సూపర్ 6 కోసం గట్టిగా అడుగుతున్నాను కాబట్టి నా మీద ఇది చేస్తున్నారని. కానీ ఇదైతే సీరియస్ కేసు కిందే లెక్క. వరుసగా వీటన్నిటిలో కాకాని గోవర్ధన్ రెడ్డిని నిన్నెవరో టార్గెట్ అని మనం హెడ్డింగ్ పెడితే కింద కామెంట్ పెట్టాడు. టార్గెట్ అంటే మీ ఉద్దేశం ఏంటి? ఇది నిజంగా కాదు, కావాలని చేస్తున్నారంటే బాబు అంత సీన్ ఆ డైలాగ్ లేదు. లక్ష్యం వాళ్ళు వీళ్ళ మీద కేంద్రీకరిస్తున్నారు, ఫోకస్ పెట్టారు. ఫోకస్ అంటే ఏమర్థమో, టార్గెట్ అంటే కూడా అదే అర్థం. సో కాకానిని బహుశా కాకానితో నెల్లూరు జిల్లా అధ్యాయం మొదలు కావచ్చు. ఓకే. సో అది ఏం జరుగుతుంది అనేది ఒకటైతే ఆయన ఈరోజు కూడా మాట్లాడాడు. యాజ్ యూజువల్ నేను కేసులకు భయపడే ప్రసక్తే లేదు, ఇంకా అందరూ డైలాగ్ అదే కదండి, కామన్ డైలాగ్. నేను చాలా గట్టిగా ఉంటాను, గట్టిగా నిలబడతాను, ఎదుర్కొంటాను, ఇవన్నీ అవ్వవు, కేవలం కక్ష సాధింపు కోసం చేస్తున్నారు అని ఆయన అంటున్నారు. కానీ కాకాని తర్వాత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డి ఇవి ఇలా సాగే ఒక అవకాశం మటుకు చాలా ఎక్కువగా కనిపిస్తుంది. అంతేకాకుండా వైసీపీ కొద్ది బెదిరింపు ద్వారంలో కూడా మాట్లాడుతున్నట్టున్నది కదా సార్, మాకు ఛాన్స్ వస్తుంది మాట్లాడుతున్నారు కదా. ఇప్పుడు సహజంగా అంటారు కదా, ఇప్పుడు అట్లా ఒకరంటే బెదిరింపు, ఒకరంటే అదిరింపు ఏం లేదు. తన పాదయాత్ర సమయంలో లోకేష్ అయినా ఇంకోరైనా నిజంగా సమయం వచ్చింది కదా. అంతకుముందు అనేవాళ్ళు, బట్ అది ఒక అలవాటుగా మారింది. ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తే కేటీఆర్ కూడా, మన కవిత కేటీఆర్ లాంటి వాళ్ళు కూడా అదే అంటున్నారు, పింక్ బుక్ అంటున్నారు. వీళ్ళది పింక్ పార్టీ కాబట్టి వైసీపీ వాళ్ళు మొత్తాన్ని మేమేం భయపడడం లేదు అనే ఒక మెసేజ్ ఇవ్వడానికి ఎక్కువగా ట్రై చేస్తున్నారు. అందులో ఏమీ సందేహం లేదు. అంతకుముందు కొంచెం వాయిస్ వినపడడానికి చేశారు, కానీ ఒక సజ్జల తప్ప, సజ్జల రామకృష్ణారెడ్డి ఒకటే బయటకు వచ్చి మాట్లాడలేదు. ఆయన పేరు అనేక రూపాల్లో అనేక మంది వినిపిస్తున్నా, మిగతా వాళ్ళందరూ మేము నిలబడతాం అంటున్నారు. కానీ అక్కడి దాకా పోవట్లేదు. అదే నేను మీకు చెప్పింది. కేసులు ఒక చోటుకి వచ్చి ఆగిపోతున్నాయి. ఎవరు ఆపుతున్నారు, ఎందుకు ఆగుతున్నాయి, ఇది కీలక ప్రశ్న. ఆ మాటకు వస్తే జగన్ జైలు గడ్డలకు గ్యారంటీ అని నిన్న కూడా ఎవరో చెప్తున్నారు. ఇక అసలు జగన్ మీద కేసు మొన్న కూడా ఉదాహరణకు ఆయనకు సంబంధించిన దాంట్లో బీపీ ఆచార్య మీద ఈడీ కేసు కొట్టే వచ్చింది హైకోర్టు, తెలంగాణ హైకోర్టు. 2-3 బయటపడ్డారు. ఇంతవరకు ఛార్జెసే ఫిక్స్ చేయలేదు. అసలు అభియోగాలే నమోదు కాకుండా ఎవరైనా ఎలా జైలుకు పోతారు? ఇది ఒక పెద్ద ప్రశ్న. మరి వీళ్ళందరూ అయిపోయి జగన్ కూడా జైలు కానీ చాలామంది అంటున్నారు. కానీ నాకు అర్థమైనంతలో, నాకు తెలిసినంతలో కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం ఆసక్తి చూపించట్లేదు జగన్ కేసుల మీద కానీ ఇంకో దాని మీద కానీ. రాష్ట్ర ప్రభుత్వం ఏసీబీ ద్వారా లేకపోతే వీళ్ళ ద్వారా చేయాల్సిందే తప్ప ఇంకా అంతకంటే వేరే అవకాశం కనిపించట్లేదు. బట్ కాకాని కూడా ముందస్తు కోసం వెళ్ళొచ్చు. ఇంకోటి ఏమో ఈ సెకండ్ ఫేజ్లో హైకోర్టు కూడా కొంచెం క్రిటికల్ యాటిట్యూడ్ తీసుకుంటూ ఉంది అన్న మాట కూడా చెప్తున్నారు. కాకాని కూడా దానివల్ల ప్రయోజనం పొందే ప్రయత్నం చేయొచ్చు. ఇప్పుడు ఎంత జాగ్రత్తగా ఉన్నారు, పోసారి ఇంతవరకు మాట్లాడలేదు కదా. ఉదాహరణకు ఇది కనీసం కృతజ్ఞతలు, నమస్కారాలు చెప్పడానికి ఇబ్బంది లేదు కదా. నేను మాట్లాడకూడదు అని కూడా చెప్పొచ్చు. కాబట్టి అది కూడా చెప్పలేనంత ప్రభావం ఒకవైపు కనిపిస్తుంది. దీన్ని నిలబెట్టడానికి వాళ్ళలో మాట్లాడుతున్నారు. కానీ జగన్ నిన్న కూడా కడపలో అవినాష్ రెడ్డిని పక్కన నిలబెట్టుకునే మాట్లాడుతున్నాడు. అవినాష్ రెడ్డి మీ విషయాలన్నీ చూస్తారు అని ఆయన చెప్తూ ఉన్నాడు. ఇంకోవైపునేమో దస్తగిరి భార్య వేసిన కేసు, సునీత వేసిన కేసు, ఇలాంటివన్నీ కూడా కోర్టుల ముందుకు వస్తున్నాయి. కోర్టు మొన్ననే అందరికి నోటీసులు ఇచ్చింది. ఆమె ఒక కేసు చేశారు, డాక్టర్ సునీత. 6 నెలల్లో ఈ విచారణ ముగించాలి, మీ నిర్ణయం ఆదేశాలు ఇవ్వండి అని. అసలు నోటీసులకే నెల తీసుకుంటుంది కోర్టు. కాబట్టి ఇవి ఎలా నడుస్తున్నాయి దీన్ని బట్టే తెలుస్తుంది మనకు. సార్ ఏంటి తెలంగాణ ప్రభుత్వం మంత్రివర్గ విస్తరణ?